నమస్కారం. ఈ శరీరం పేరు వెంకటేష్, కుడుమూరు, కర్నూలు జిల్లా. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి పాదపద్మకు నమస్కారములు. స్వామివారు రచించినటువంటి అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యములు గ్రంథంలోని 87 16వ సుర 108వ ఆయాతు. వారి హృదయాలపై, వారి కళ్ళపై, వారి చెవులపై అల్లాహ్ ముద్ర వేశాడు. పరధ్యానంలో పడిన వారంటే వీరే. వివరము: మనిషికి కళ్ళు, చెవుల ద్వారా బయటి విషయము లోపలికి తెలియవలసి ఉన్నది. దేవుని జ్ఞానము అనగా దేవుని ధర్మములు జ్ఞానబోధ రూపములో ఉండును. దేవుని జ్ఞానమును గురువు లేక బోధకుడు మాటల రూపంలో చెప్పగా, కళ్ళు బోధకుని చూసిన, చెవులు బోధకుని మాటలను విని లోపల ఉన్న బుద్ధికి తెలియజేయవలసి ఉండును. బుద్ధి బ్రహ్మనాడిలో జీవునితో పాటు ఉండును. బుద్ధి జీవుడు బ్రహ్మనాడిలో అంటుకొని ఉన్న గుణచక్రములో ఉండును. బ్రహ్మనాడినే హృదయము అందురు. బ్రహ్మనాడిలోనే ఆత్మ నివాసం. దేవుని జ్ఞానమును, దేవుని ధర్మములను బోధకుడు లేక గురువు జ్ఞానం రూపంలో, మాటల రూపంలో చెప్పితే అవిశ్వాస జనంలో వినిన వారి బుద్ధి గ్రహించదు. అవిశ్వాస జనులు దేవుణ్ణి విశ్వసిస్తున్నాము అంటూనే దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి ఉన్నారు. దైవ గ్రంథంలోని జ్ఞానంను సక్రమంగా గ్రహించక తమకు అర్థమైనదే సరి అయిన భావమని దైవ గ్రంథంలోని జ్ఞానమును తిరస్కరించి ఉందురు. అటువంటి అవిశ్వాస జనులకు దేవుడే భగవంతుడై వచ్చి జ్ఞానబోధను మాటల రూపములో వివరించిన వాళ్ళు వినరు. వాళ్ళు వినిన వారిలోని బుద్ధి గ్రహించదు. అటువంటి వారికి ఎవరు చెప్పినా వినరు. అటువంటి వారి కళ్ళను, చెవులను అల్లాహ్ మూసివేశాడు. వారి హృదయాలను కూడా అల్లాహ్ మూసివేసి ఉంచాడు. అటువంటి వారికి జ్ఞానం చెప్పినా వినరు, వినినా గ్రహించరు. వారి బుద్ధి గ్రహించని విధముగా మూసివేయబడి ఉండును. వాళ్ళ హృదయాలు కూడా మూసివేయబడి ఉన్నవి. బుద్ధి గ్రహించని స్థితిలో ఉండును. కళ్ళు గ్రంథమును చూచిన, గ్రంథంలోని జ్ఞానమును చూచిన, చెవులు వినగలిగిన, సక్రమమైన మార్గంలో గ్రహించక అక్రమమైన మార్గంలో గ్రహించి తమకు తెలిసినదే సరి అయిన మార్గమని, ఇతరులు చెప్పు మార్గము అక్రమమైనదని వాదించుదురు. అటువంటి వారు పరధ్యానంలో పడి ఉన్నారు. ప్రపంచ విషయములలో ఉన్నవారంటే వీరే. ప్రపంచ విషయములలో మునిగి ఉన్నవారినే పరధ్యానంలో పడి ఉన్నవారని అంటారు. అటువంటి వారికి జ్ఞానము అర్థము కాదు, వాళ్ళ బుద్ధి గ్రహించుకొనదు. నమస్కారం. జై కృష్ణ మూస.